హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ డిఎస్సి పరీక్షల కొరకు టీజీటీ జనరల్ సైన్స్ సిలబస్ని చూద్దాం. చూడండి, ఫస్ట్ ముందుగా మనం చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. చూడండి, ఏపీ డిఎస్సి పరీక్షల్లో ఈ యొక్క 10 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అందరికీ కామన్. ఇది అన్ని సబ్జెక్టుల వారికి, ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఏదైనా కావచ్చు, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ ఏదైనా కావచ్చు, ఎస్జిటి కావచ్చు, అందరికీ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కామన్ 10 మార్క్స్. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, ఇది కూడా అందరికీ కామన్. నెక్స్ట్ ఆ తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. ఈ ఎడ్యుకేషన్ సైకాలజీలో 5 మార్క్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇది 5 మార్క్స్ కూడా అందరికీ కామన్. చూడండి, ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి మినహాయిస్తే మిగిలిన అందరికీ కూడా ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ. ఇంకా చెప్పాలంటే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఈ రెండు కలిసి 10 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, అంటే మొత్తంగా 20 మార్క్స్. ఇది అందరికీ కూడా కామన్. తర్వాత మనం చూసినట్లయితే కంటెంట్ 40 మార్క్స్, అది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా కంటెంట్ 40 మార్క్స్, అది కూడా కామన్. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అయితే బయాలజీ, అదే బాటనీ, జువాలజీ, ఈ రెండు కలిసి 40 మార్క్స్. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. కంటెంట్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా, స్కూల్ అసిస్టెంట్ అయితే ఇంటర్మీడియట్ వరకు కూడా ఆ కంటెంట్ కామన్. సో అది 40 మార్క్స్. నెక్స్ట్ మెథడాలజీస్ 20 మార్క్స్. తర్వాత టెట్ మార్క్స్ 80 మార్క్స్, టోటల్ 80 మార్క్స్, టెట్ మార్క్స్ 20 మార్క్స్కి మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. మొత్తంగా 100 మార్క్స్ అవి. సో ఈ యొక్క సిలబస్లో సబ్ టాపిక్లు మనం చూద్దాం. బ్రాడ్గా చూసినట్లయితే ఇది దీని యొక్క అర్థం. చూడండి, మనకు జీకే వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అని వాళ్ళు ఇవ్వడం జరిగినది, అది గమనించండి. నెక్స్ట్ తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ ఉన్నాయి. ఆ 5 మార్క్స్ సబ్ టాపిక్లో ఒకసారి చూద్దాం. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్. అందులో మనం చూసినట్లయితే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ యొక్క హిస్టరీ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ హిస్టరీ ఏన్షియంట్ ఇండియాలో ఎలా ఉంది, వేదిక్ పీరియడ్ అంటే మనకు 600 to 1000 BC అని చెప్తాం కదా, ఆ వేదిక్ పీరియడ్లో ప్రీ వేదిక్లో ఎలా ఉంది, ఎర్లీ వేదిక్లో ఎలా ఉంది, లేటర్ వేదిక్లో ఎలా ఉంది, అదే ఇచ్చారు చూడండి. ప్రీ వేదిక్ అండ్ పోస్ట్ వేదిక్. తొలి వేద కాలంలో ఈ యొక్క విద్య ఎలా ఉంది, మలివేద కాలంలో విద్య ఎలా ఉంది భారతదేశంలో, ప్రాచీన భారతదేశ కాలంలో ఎలా ఉంది ఈ యొక్క విద్య, మధ్యయుగ భారతదేశంలో విద్య ఎలా ఉంది, ఇదే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఎరా, స్వాతంత్రానికి పూర్వం ఎలా ఉంది. అందులో చూసినట్లయితే స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో వేసిన కమిటీలు, ఆ కమిటీలకు రిలేటెడ్గా వాళ్ళు అమలుపరిచిన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆ కమిటీలను కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగినది, గమనించండి. వుడ్స్ డిస్పాచ్ కమిటీ 1854, వుడ్స్ డిస్పాచ్ కమిటీ. హంటర్ కమిషన్, కమిటీకి కమిషన్కి తేడా తెలియాలి. హంటర్ కమిషన్ 1882, 1882లో వచ్చిన హంటర్ కమిషన్ విద్య కొరకు ఇంప్లిమెంట్ చేయడం జరిగినది, వాటికి రిలేటెడ్గా ఏంటి అని చెప్పి ఆ హంటర్ కమిషన్ గురించి కూడా మనకు ప్రస్తావించడం జరిగినది. ఆ తర్వాత హార్టాక్ కమిటీ 1929, హార్టాక్ కమిటీ. సార్జెంట్ కమిటీ 1944. చూడండి, పర్టికులర్గా ఈ కమిటీలు మరియు కమిషన్లు మెన్షన్ చేయడం జరిగినది. వుడ్స్ డిస్పాచ్ 1854, హంటర్ కమిషన్ 1882, హార్టాక్ కమిటీ 1929, సార్జెంట్ కమిటీ 1944. తర్వాత చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా, స్వాతంత్ర అనంతరం ఎడ్యుకేషన్ ఎలా ఉంది. స్వాతంత్రం అనంతరం, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేసిన కమిషన్లు ఏంటి, ఆ కమిషన్ల యొక్క అమలు ఏ విధంగా ఉంది అని చెప్పి వాటికి రిలేటెడ్గా కూడా మనకు
వీళ్ళు ప్రస్తావించడం జరిగినది. అందులో మనం చూసినట్లయితే 1952-53లో ఏర్పాటు చేయబడిన మదలియార్ కమిషన్ వాటి గురించి ప్రస్తావించడం జరిగినది. 1952-53 మదలియార్ కమిషన్. నెక్స్ట్ 1964-66 కొఠారి కమిషన్. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986. నెక్స్ట్ పిఓఏ 1992 వీటి గురించి మనకు ప్రస్తావించడం జరిగినది. కనుక ఈ యొక్క కమిషన్లు మరియు కమిటీల గురించి క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది, అవి గమనించండి. నెక్స్ట్ టీచర్ ఎంపవర్మెంట్. టీచర్ ఎంపవర్మెంట్లో మనం ఏం ఇచ్చాడో ఒకసారి చూద్దాం. నీడ్ అండ్ ఇంటర్వెన్షన్స్. చూడండి, నీడ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ టీచర్స్. నెక్స్ట్ టీచర్ మోటివేషన్. నెక్స్ట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ అండ్ రిజిస్టర్స్ ఇన్ స్కూల్స్. ఇది టీచర్ ఎంపవర్మెంట్కి రిలేటెడ్గా ఈ సబ్ టాపిక్లను ఇవ్వడం జరిగినది, గమనించండి. నెక్స్ట్ తర్వాత మూడవ చూసినట్లయితే ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఇన్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. అందులో మనం చూసినట్లయితే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఎకనామిక్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ హ్యూమన్ క్యాపిటల్, ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, లిటరసీ సాక్షర్ భారత్ మిషన్, పాపులర్ ఎడ్యుకేషన్ పాపులేషన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ జెండర్ ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ అండ్ లైఫ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగినది. నెక్స్ట్ అడాలసెన్స్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, మోరల్ వాల్యూ అండ్ ప్రొఫెషనల్ అండ్ ఎథిక్స్ ఎడ్యుకేషన్, వీటి గురించి కూడా ప్రస్తావించడం జరిగినది. నెక్స్ట్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య. నెక్స్ట్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద వ్యూ ఆఫ్ లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, వాటిలో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఎపెప్, డిపెప్, ఇవన్నీ ఉన్నాయి కదా, సర్వశిక్ష అభియాన్, ఇవన్నిటి గురించి కూడా మనకు ప్రస్తావించడం జరిగినది. ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ గర్ల్స్ ఎలిమెంటరీ లెవెల్, దాన్ని ఏమంటారంటే NPEGEL. నెక్స్ట్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA. నెక్స్ట్ రాష్ట్రీయ ఆవిష్కర్ అభియాన్ RAA. నెక్స్ట్ KGBVS మోడల్ స్కూల్స్, వీటిలన్నింటి గురించి కూడా ప్రస్తావించడం జరిగినది. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అండ్ స్పెషల్ ప్రావిజన్స్, మిడ్ డే మీల్స్, ఫ్రీ బుక్స్, స్కాలర్షిప్స్, అవార్డ్స్, వెల్ఫేర్ హాస్టల్స్, ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ప్రస్తుత ధోరణులు, విద్యలో ప్రస్తుత ధోరణులు ఎలా ఉన్నాయి, వాటి గురించి కూడా ప్రస్తావించడం జరిగినది. ఇందులో 4వ టాపిక్ చూసినట్లయితే యాక్ట్స్ అండ్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 2009, దాన్ని మనం విద్యా హక్కు అంటాము. విద్యా హక్కు ఎందులో ఉంది అంటే ప్రాథమిక హక్కుల్లోనా, ఆదేశిక సూత్రాల్లోనా, లేదా ప్రాథమిక విధుల్లోనా అని అడిగినప్పుడు మూడింట్లో కూడా ఉంది. ప్రాథమిక హక్కుల్లో అయితే 21A, ఆదేశిక ప్రాథమిక విధుల్లో అయితే 51K, ఆదేశిక సూత్రాల్లో అయితే
45 ఏదైతే ఈ మూడింటిలో కూడా ప్రస్తావించడం జరిగినది. నెక్స్ట్ 5వ టాపిక్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 NCF 2005 అంటాం దీన్ని. పర్స్పెక్టివ్స్, గైడింగ్ ప్రిన్సిపల్స్, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అసెస్మెంట్స్, సిస్టమేటిక్ రిఫార్మ్స్ ఇవన్నిటి గురించి కూడా ప్రస్తావించడం జరిగినది. ఇంకా ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ పార్ట్ 3 చూడండి, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. ఇక్కడికి మనకి ఎంతవరకు కవర్ అయింది చూడండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అది కామన్, అది మనం చూసుకోవాలి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ ఏదైతే ఉందో ఇవన్నీ చదవాల్సిన అవసరం ఉంది. చూడండి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్కి వీళ్ళు మనకు ఇంత సిలబస్ కేటాయించడం జరిగినది, గమనించాలి. నెక్స్ట్ ఉండే 5 మార్క్స్ చూడండి, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. నెక్స్ట్ 5 మార్క్స్ అంటే ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ అనేది అందరికీ కామన్, గమనించాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏపీ డిఎస్సిలో ఉండే అందరికీ అది కామన్, అది సో అది గమనించండి. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ సైకాలజీ కూడా అందరికీ కామన్, సో ఈ 5 మార్క్స్ కూడా అందరికీ కామన్. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అందులో టాపిక్లు మనం చూసినట్లయితే ఇండివిజువల్ డిఫరెన్స్, వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్స్. నెక్స్ట్ లెర్నింగ్, నెక్స్ట్ పర్సనాలిటీ, మూర్తిమత్వం అంటాం. చూడండి ఈ టాపిక్లు మనం చూద్దాం. ఇండివిజువల్ డిఫరెన్స్లో వచ్చేసరికి ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్, మీనింగ్, నేచర్ అండ్ థియరీస్. చూడండి ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్, మీనింగ్ అండ్ నేచర్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ with special emphasis of multiple intelligence, IQ. Multiple intelligence, IQ assessment of intelligence, EQ. Next creativity and attitude, aptitude, interest ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగినది. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, యాటిట్యూడ్ యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్ అభిరుచులు అంటాం, హ్యాబిట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంటెలిజెన్స్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్. ఇవన్నీ క్లాస్ రూమ్లో మనం ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అది గమనించాలి. ఇది ఇండివిజువల్ డిఫరెన్స్. ఇండివిజువల్ డిఫరెన్స్ చూడండి, ప్రతి ఒక్కరికి వీటిలో వైయక్తికత ఉంటుంది. అందరికీ ఒకే విధంగా ప్రజ్ఞ ఉండదు, అందరికీ ఒకే విధంగా సృజనాత్మకత ఉండదు, క్రియేటివిటీ ఉండదు. ఒక్కొక్కరి యాటిట్యూడ్ ఒక్కో విధంగా ఉంటుంది. ఇవన్నీ మనం క్లాస్ రూమ్లో ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి ఏంటి అనేది దానికి రిలేటెడ్గా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్. ఉపాధ్యాయుడు అనేవాడు క్లాస్ రూమ్లో అందరి విద్యార్థుల్ని కలిపి ఏ విధంగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వీటి గురించి ప్రత్యేకంగా కేటాయించడం జరిగినది. నెక్స్ట్ లెర్నింగ్. లెర్నింగ్లో చూసినట్లయితే థియరీస్ అండ్ అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్ కాజ్, ఫ్యాక్టర్స్, ఫేజెస్ అండ్ డైమెన్షన్ ఆఫ్ లెర్నింగ్, టైప్స్ ఆఫ్ లెర్నింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, మెమొరీ. చూడండి మెమొరీ అంటే స్మృతి అంటాం కదా. నెక్స్ట్ ఫర్గెటింగ్, విస్మృతి. లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ పర్సనాలిటీ, నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ, నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ, ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ, అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, మెంటల్ హెల్త్, అడ్జస్ట్మెంట్, స్ట్రెస్ అండ్ నేచర్, సిమ్టమ్స్ అండ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్. ఇవన్నీ కూడా గమనించాలి. పర్సనాలిటీలు ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఈ 20 మార్క్స్ ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసామో ఈ 20 మార్క్స్ సిలబస్ అనేది అందరికీ కామన్, గమనించాలి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్
ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్ అందరికీ కామన్. ఆ తర్వాత కంటెంట్, ఏ కంటెంట్ సిలబస్ ఏ సబ్జెక్ట్ అయితే వాటికి రిలేటెడ్గా కంటెంట్ ఉంటుంది. మెథడాలజీస్ 20 మార్క్స్, ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ మెథడాలజీ అనేది 20 మార్క్స్ కామన్. ఇది గమనించాలి. ఇప్పుడు మనం జనరల్గా టీజీటీ ఇక్కడ మనం ఓపెన్ చేసింది ఏంటంటే టీజీటీ జనరల్ సైన్స్ సిలబస్ అని మనం ఓపెన్ చేసాం కాబట్టి వాటికి రిలేటెడ్గా వీళ్ళు ఇవ్వడం జరిగినది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మరో వీడియోలో మరలా కలుద్దాం. పర్టికులర్ సబ్జెక్ట్కి రిలేటెడ్గా సిలబస్లో మరో వీడియోలో మనం కలుద్దాం. ఇది కామన్గా అందరికీ ఉండేది కాబట్టి వీటిని ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.